హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి షుగర్ లేకుండా కాఫీ, టీలు ఎలా తాగాలి? షుగర్‌కి బదులు ఏది సబ్‌స్టిట్యూట్‌గా వాడుకుంటే మంచిది? దానివల్ల ప్రయోజనాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి. ఈ వీడియోలో కాఫీ గాని, టీ గాని టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా తాగాలో చెప్తాను. మనకి టీ గాని, కాఫీ గాని తాగకుండా రోజు గడవదు చాలా మందికి మనలో. కానీ కాఫీ, టీ తాగడం వల్ల ఈ మధ్యన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి డాక్టర్స్ గాని, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ గాని, డైటీషియన్స్ నాలాంటి వాళ్ళు గాని చెప్తున్నారు. ఎందుకంటే దానిలో వాడే టీ పౌడర్ వల్ల, కాఫీ పౌడర్ వల్ల కాదు. దానిలో వేసే షుగర్ వల్ల, చక్కెర వల్ల. దీనివల్ల లేనిపోయిన రోగాలొస్తున్నాయండి. అందుకే దీన్ని వైట్ పాయిజన్ అని పిలుస్తున్నారు. సో, ఈ చక్కెరకు బదులు ఈ కాఫీలో, టీలో గాని ఇంకా బెల్లం వేసుకొని తాగడం వల్ల టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బెటర్‌గా ఉంటుంది. హలో అండి. నా టీ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ సగం తాగేసాను. ఇదేనా డికాషన్ కాబట్టి డైరెక్ట్‌గా నేను బెల్లమేసి మరిగించాను. మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు. పాలేసినప్పుడు కా కాఫీలో గాని, టీలో గాని పాలేసిన బెల్లం వేసి మరిగించొద్దు. బెల్లం కొంచెం ఇలా స్క్రేప్ చేసి వేసుకుంటే తొందరగా కరిగిపోద్దనమాట. ఇది యాక్చువల్లీ షుగర్ దాంతో కన్నా ఈ బెల్లంది చాలా టేస్టీగుందండి. ఆహ్, ఆల్రెడీ తాగుతున్నాను. ఇది ఇంకా టేస్టీగుంది. మీరు ట్రై చేయండి. ఒక 1 వీక్ ట్రై చేయండి. షుగర్ మానేసి బెల్లంతో ట్రై చేయండి. దానివల్ల ఎఫెక్ట్స్ ప్లస్ డిఫరెన్స్ కూడా మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అసలు కథకొద్దాం అనమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దామండి. అందరికీ షుగర్ మంచిది కాదు, బెల్లం మంచిదని అందరికీ తెలుసనమాట. అయితే ఎందుకు షుగర్ మంచిది కాదు, బెల్లం ఎందుకు మంచిదని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చక్కెరకి, బెల్లంకి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుందాం. ఆల్రెడీ బెల్లం మంచిదని తెలుసు. కానీ ఎందుకు బెల్లం మంచిది? చక్కెర ఎందుకు మంచిది కాదు? ఇక్కడ ఫస్ట్ క్యాలరీస్ గురించి తెలుసుకుందాం. క్యాలరీస్ వచ్చేసి మనకి రెండిటికి ఆల్మోస్ట్ సేమ్‌గా ఉన్నాయండి. బెల్లం 100 గ్రాముల బెల్లానికి 383 కిలో క్యాలరీస్ ఉన్నాయి. చక్కెరకి గూడా ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి. ఈ క్యాలరీస్ అంటే ఏంటంటే మనం తినే ఫుడ్‌ని క్యాలరీస్ రూపంలో కొలుస్తారనమాట. ఒక హెల్తీ మనిషికి దాదాపుగా 2000 కిలో క్యాలరీస్ దాకా ఒక రోజులో కావాల్సొస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పోషక విలువలు. అంటే దాన్ని న్యూట్రియంట్స్ అంటాం. ఈ న్యూట్రియంట్స్ బెల్లంలో మనకి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. చక్కెరలో ఏ పోషకాలు లేవు. కేవలం క్యాలరీస్ మాత్రమే. చక్కెర తిన్నారంటే చాలా ప్రాబ్లమ్స్. ముందుగా వెయిట్ గెయిన్ అయిపోతారు. లావయిపోతారు. డయాబెటిస్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. ఇంకా మిగతా ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తుంది. ఈ మధ్య తెలిసేదేంటంటే టూ మచ్‌గా చక్కెర తినడం వల్ల క్యాన్సర్ గూడా వస్తుంది అని చెప్పేసనమాట. నెక్స్ట్ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? దీనిలో ఇది ఎక్కువ తినడం వల్ల రక్తం శుద్ధి చేస్తుంది. హిమోగ్లోబిన్ పెంచుతుంది. రక్తం అంటే బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. హెచ్‌బీ పెంచుతుంది. అంటే బ్లడ్ ఇంక్రీజ్ చేస్తుంది. జీర్ణక్రియకు మంచిదనమాట. ఇంకా కొన్ని పాయింట్స్ నేను రాసాను. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. అంటే మంచిగా డైజెస్ట్ అయ్యేలాగా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ ఉంటే గనుక తగ్గిస్తుందనమాట. చక్కెర కన్నా అంటే ఇక్కడ బెల్లం కూడా ఇంచుమించుగా తీపి వస్తువే. కానీ బెల్లం తినడం వల్ల కూడా మన బ్లడ్‌లో కొంత షుగర్ ఏర్పడుతుంది. కానీ చక్కెరతో పోలిసి చాలా తక్కువనమాట. కానీ బెల్లం మంచిదని చెప్పేసి టూ మచ్‌గా తినకూడదు. టూ మచ్‌గా ఎవరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన డయాబెటిస్ వాళ్ళు మాత్రము ఈ బెల్లాన్ని టూ మచ్‌గా తినకూడదు. ఎప్పుడో ఒకసారి తప్పితే తినకూడదు. బెటర్ అవాయిడ్ చేసేయడం అనమాట. నెక్స్ట్ శరీరం డీటాక్స్ చేస్తుంది. మనకు కొంచెం డీటాక్స్ డ్రింక్‌లా కూడా పనిచేస్తుందనమాట. అంటే కాలేయాన్ని శుభ్రం చేస్తుంది, లివర్‌ని శుభ్రం చేస్తుంది, శరీరానికి ఎనర్జీనిస్తుంది. ఆటోమేటిక్‌గా తీపి తిన్నప్పుడు ఎనర్జీగా ఫీల్ అవుతాం కదా! ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం షుగర్ వద్దనుకుంటున్నాం. బెల్లం కొంచెం నోట్లో ఏసుకుంటే ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ వచ్చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో, చక్కెర అధికంగా తింటే మాత్రం నానా రోగాలొస్తాయి. అది హార్ట్ అటాకే కావచ్చు, షుగరే కావచ్చు, థైరాయిడే కావచ్చు, క్యాన్సరే కావచ్చు, ఇంకా ఆస్తమా కావచ్చు, స్కిన్ డిసీజెస్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా అండి. చాలా ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి షుగరే కారణం. అందుకే దీన్ని వైట్ పాయిజన్ అని పిలుస్తున్నారు. దట్స్ ఆల్ అండి. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో గనుక నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకేమన్నా వీడియోస్ దేని మీదైనా కావాల్సితే గనక కామెంట్ చేయండి, అడగండి. దాని మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఈ రోజు నుంచి షుగర్ మానేసి బెల్లము మీ టీ, కాఫీల్లో వేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా డిఫరెన్స్ చూస్తారనమాట. వీలైతే కాఫీ, టీలు మానేయండి. ఈ రోజుల్లో ఎవరికీ పడట్లేదు. గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
అస్సలు మానలేమనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. డయాబెటీస్ బెల్లం కూడా అవాయిడ్ చేయడం 90% మంచిది. ఎప్పుడో 10% చిన్న ముక్క వేసుకొని తాగడం, తినడం ఓకే. డయాబెటీస్ మాత్రం అవాయిడ్ చేసేయండి. సో దట్స్ ఆల్ అండి. మీరు కూడా ఈ బెల్లం సబ్స్టిట్యూట్గా వాడుకొని ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా దాన్ని చూసి తెలుసుకోగలరు. సో దట్స్ ఆల్. ఈట్ హెల్దీ, థింక్ హెల్దీ అండ్ లివ్ హెల్దీ.